కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం అంధకారమేనని పనిచేసే బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అన్నారు. దామెర మండలం కోగిల్వాయి గ్రామంలో గడప గడపకి ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ బీజేపీ నాయకుల మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. ప్రచారానికి వస్తున్న బీజేపీ కాంగ్రెస్ నాయకులను వారు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఏ పథకాలు అమలు చేస్తున్నారో ప్రశ్నించాలని సూచించారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినాక ఒకటొకటిగా ముందుగా గ్రామాలలో 24 గంటల కరెంటు ఇచ్చింది వాస్తవం కాదా ఒకసారి ఆలోచించాలి. 9 నెలల తర్వాత 1.5 year తర్వాత వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంటు ఇచ్చింది వాస్తవం కదా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క ఇస్తారాకుతోటి ఒక్కొక్క పథకం, ఒక్కొక్క సంక్షేమ పథకం ఒకవాకు, ఒక్కొక్క అభివృద్ధి ఒకవైపు ఒకవాకు, ఇట్లా అన్ని ఆకులతోటి ఇస్తారు తయారు చేసుకొని తినే టైంకు కాకులు గద్దలు వచ్చి ఆ ఇస్తారును చింపాలని చెప్పి చూస్తూ ఉన్నారు. నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే మనం ఒక్కసారి ఆలోచించాలి. ఒక్కొక్క పథకంతో వాస్తవంగా పేదలకు, రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు, అన్ని గ్రామాలకు, ఏ గ్రామానికి వెళ్ళినా మరి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తున్న తరుణంలో ఈరోజు అంటారు ఆయన వచ్చి కేసీఆర్ దిగాలి, ధర్మారెడ్డి ఓడిపోవాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకు ఓడిపోవాలో చెప్పరాబే అంటే చెప్పాడు. ఒక్క పథకం మంచిది ఏదన్నా అంటే చెప్పరాబే అంటే చెప్పాడు. లేదా మీ పార్టీ అధికారంలోకి ఉన్న దగ్గర ఏదన్నా మంచి పని చేస్తున్నామంటే చెప్పాడు. పోనీ కేంద్ర ప్రభుత్వం మరి ఏ పథకం ద్వారా ఈ రాష్ట్రాన్ని కానీ అక్కడ పరిపాలించే రాష్ట్రంలో కానీ ఏ మంచి పథకం చెప్పు మా కేసీఆర్ గారి చెప్తాం అడుగుతామంటే కూడా చెప్పారు. నేను ఎందుకు ఈ మాట ముందు తీసుకున్నా అంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి. 10 సంవత్సరాల క్రితం ఒక ముసలయ్యకు 200 రూపాయల పెన్షన్ ఇస్తే మన గ్రామంలో ఎంతమందికి వచ్చింది ఆలోచించండి. 20 మందికో 25 మందికో పెన్షన్ వచ్చేది. ఆ 25 మంది పెన్షన్ తర్వాత ఒక్కరు మనకు అదనంగా పెన్షన్ కావాలని 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు పెన్షన్ అడిగితే మీ ఊళ్ళో 25 మందికి ఇస్తున్నాం, ఆ ఊళ్ళో ఎవరన్నా ఒక్కరు చనిపోతే మాత్రమే కొత్త పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. గట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. శాతగాని కాంగ్రెస్ పార్టీ ఆనాడు 200 రూపాయలు ఇవ్వాలని శాతగాని కాంగ్రెస్ పార్టీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి నేను ఇంతకన్నా ఎక్కువ ఇస్తా ఉంటున్నాడు. ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచిస్తే మరి కర్ణాటకలో 3 సంవత్సరాలు అవుతుంది గెలిచి, 3 సంవత్సరాల క్రితం మరి